నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో మనం ఒకసారి ఆలోచిస్తే డ్రైవర్లుగా చాలా మంది ట్రాక్టర్లు నడపడం, ఇంకో పక్క ఆటో నడపడం, లారీలు నడపడం, ఈ విధంగా డ్రైవర్ వృత్తిని స్వీకరించి చాలా మంది ముందుకు పోతున్నారు. డ్రైవర్ అన్నప్పుడు నేను మొన్నే ఆటో డ్రైవర్స్ అంతా వస్తే చెప్పాను. ఆటో డ్రైవర్స్ వచ్చినప్పుడు నేను చెప్పింది, నేను కూడా ఒక డ్రైవర్ని, కష్టాల్లో ఉండే ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా ముందుకు తీసుకెళ్తున్నాను. అనేక ఇబ్బందులున్నా, సమస్యలున్నా అన్ని సమస్యల్ని ఫేస్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క పెద్ద ఎత్తున సంక్షేమం, అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన ఇస్తూ ముందుకు పోతున్నాం. అదే మరిగా మీరు కూడా డ్రైవర్లు అనేవాళ్ళు రాష్ట్రంలో ఏ డ్రైవర్ అయినా సరే చాలా రిస్క్ ఉంటుంది. జీవనోపాధికి మీరు వెళ్తున్నారు. ఓసారి యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీ స్ఫూర్తితోనే నేను ఇన్సూరెన్స్ తీసుకొచ్చాను. ఆ రోజు డ్రైవర్ల కోసం నేను పాదయాత్ర చేసినప్పుడు మీకు ఒక హామీ ఇచ్చాను. దాని ప్రకారం మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది డ్రైవర్లకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. అది ఈరోజు చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఎక్కడ యాక్సిడెంట్లో చనిపోయినా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తూ, ఒకవేళ సహజ మరణం ఉంటే కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. అదే మరిగా నిన్న మొన్న ఆలోచించినప్పుడు డ్రైవర్లకు ఆదాయం తక్కువ వస్తుంది, అందులో కూడా మళ్ళా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ కడుతున్నారు, దీంతో అనేక ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతోనే మొన్నే ఆటోల పైన, ట్రాక్టర్ల పైన, ట్రైలర్స్ పైన పూర్తిగా పనులన్నీ రద్దు చేశాం. ఈరోజు మీరు అది కట్టకపోతే చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవారు. ఎక్కడన్నా బయట పోతే నువ్వు ట్యాక్స్ కట్టావా లేదని మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రావడం, అక్కడ డిటైన్ చేయడం, వేధించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి తీసుకురావాలని ఈరోజు మొత్తం రద్దు చేశాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా మార్పులు వస్తున్నాయి సమాజంలో, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఊర్లో మీరు చూస్తే చెత్త కలెక్ట్ చేయడానికి, పశువుల పేడ కూడా తీసుకోవడానికి 3 చక్రాల బండ్లన్నీ, ఆటోలన్నీ, ట్రైసైకిల్స్ అని తీసుకొచ్చాం. ఈ ట్రైసైకిల్స్ అన్ని ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ తీసుకొచ్చాం. ఊర్లోనే ఛార్జ్ చేసుకుంటారు, ఊర్లోనే వాడుకుంటారు. మళ్ళా పెట్రోల్ డీజిల్కి ఎక్కడికి పోయే పని లేదు. దానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండే అన్ని వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రాబోతున్నాయి. కార్లు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ అన్ని కూడా ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయి. దీనివల్ల మనకు ఒక విధంగా ఆలోచిస్తే పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది, ఎక్కడ కాలుష్యం ఉండదు. రెండోది, మీరు మళ్ళా పెట్రోల్ బంకు పోయే పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వెహికల్స్ ఛార్జ్ జరిపోవాలి, కానీ చిన్న చిన్న వెహికల్స్, స్కూటర్స్ కానీ, ఆటోలు కానీ, సైకిళ్ళు కానీ ఇవన్నీ ఇంట్లోనే ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అది మన సెల్ ఫోన్ మారిగా ఈరోజు సెల్ ఫోన్ ఎట్టయితే మీరు ఛార్జ్ చేసుకుంటున్నారో ఆ మారి ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడుతున్నాం. దీనివల్ల చాలా వరకు ఈ పేదవాళ్లకు వెసులుబాటు వస్తుంది, డ్రైవర్లకు వెసులుబాటు వస్తుంది. దాన్ని ఇంకొక విధంగా కూడా నేను ఆలోచించాను. ఈరోజు ఒక్క ఆటో డ్రైవర్లే 3 లక్షల మంది ఉన్నారు, 3,70,000 మంది ఉన్నారు. ట్రాక్టర్లు అయితే 1,00,000, అంతేనా, 6,30,000 ట్రాక్టర్లు ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే 30 కోట్ల రూపాయలు దీనికి బెనిఫిట్ వచ్చింది. వాళ్ళకు కూడా కలుపుకుంటే దగ్గర 180 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన ఆటో డ్రైవర్లు, అదే మరి ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కలుపుకుంటే ఒక 10 లక్షలు అవుతారు, ఇంకా కూడా ఎక్కువ కావచ్చు. లారీ డ్రైవర్స్ కూడా ఉన్నారు. నేను అందుకే ఆలోచించాను, ఈరోజు మహిళా సాధికార సంస్థ ఒకటి పెట్టి డాక్రా, మెప్మా సంఘాలకు ఒక అన్నగా మిగిలిపోయాను. నిన్న కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చాను. ఇంకో పక్కన రైతు సాధికార సంస్థ పెట్టి
24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం చేయాలని అవన్నీ కూడా ఆలోచించి ముందు తీసుకుపోతున్నాను. నేను మూడో వ్యవస్థ అనుకున్నాను. డ్రైవర్ల సాధికార సంస్థ ఒకటి పెట్టి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టి మీ ఆదాయాన్ని పెంచే మార్గం, మీ కష్టాలు తీర్చే మార్గం, మీకు ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నేను నాంది పలుకుతాను. దీనివల్ల ఒక 10 లక్షల కుటుంబాలకు సరైన ఆదాయం రాగలిగితే మీరు కూడా ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. ఏ పని చేసినా మీ భవిష్యత్తు కోసం చేస్తారు, మీ పిల్లల కోసం చేస్తారు. ఆ పిల్లల కోసం చేసినప్పుడు మీకు కూడా ఆదాయం పెరగాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులు తగ్గాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా కట్టి చాలా మంది చేస్తున్నారు. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఏ విధంగా చేస్తే మీ యొక్క ఖర్చులు తగ్గుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. ఏదైతే మీ అందరూ కూడా ఒకసారి అప్పీల్ చేశాను, ట్రాక్టర్లో యాక్సిడెంట్ తక్కువ కానీ, ఆటోల్లో కానీ, లారీల్లో కానీ యాక్సిడెంట్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సునాయాసంగా ఎన్ని కష్టాలున్నా, అవతల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు చూస్తున్నారు. ఈరోజు ఒకసారి మీరు డ్రైవింగ్ చేసుకోపోతా ఉంటారు, ఎదుటి వాహనాలు వస్తాయి, పక్కన మనుషులు వస్తారు. వాళ్ళందరినీ కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. నా పరిస్థితి కూడా అదే. ఒక పక్క మోడీ వస్తాడు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఒక పక్క కేసీఆర్ వస్తాడు. వీళ్ళందరూ ఇప్పుడు కోడి కత్తి ఒక పక్క ఉంటుంది, ఇంకో పక్క చూస్తే మోడీ కత్తి ఒక పక్క ఉంటుంది, కేసీఆర్ జిమ్ముక్కులు కూడా ఇంకో పక్క ఉంటాయి. ఈ మూడు తప్పించుకొని మనం ముందుకు పోయి మళ్ళా మీకు నేను అన్ని పనులు చేయాలి. ఒక పక్క మీరు చూస్తే నేను కష్టపడి డబ్బులు సంపాదించాలి. సంపాదించిన డబ్బులు మళ్ళీ అందరికీ న్యాయం జరిగేట్టుగా మళ్ళా మిమ్మల్ని ఆదుకోవాలి. అది సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కానీ, లేకుంటే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ నేను ఆలోచించాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే డైరెక్ట్గా మీకు డబ్బులు ఇస్తున్నా. పింఛన్ మీరు చూడండి, ఎప్పటి నుంచో ఉంది 200 రూపాయలు. నేను ఒక భరోసా ఇవ్వాలనుకున్నా, 2,000 రూపాయలు చేశాను. 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరిగా 24,000 కోట్ల రూపాయలు మనం రైతు రుణముక్తి చేస్తే, నరేంద్ర మోడీ ఇచ్చేది 5 ఎకరాల భూమి ఉంటే మీకు ఇచ్చేది 6,000 రూపాయలు, అంటే 500 రూపాయలు, దినానికి 17 రూపాయలు. నేను 5 ఎకరాలు రైతుకు కూడా 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా. అంటే మనం 24,000 ఇస్తున్నాం, ఆయన ఇచ్చేది 6,000 రూపాయలు. 6,000కు పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళకు మనసు లేదు, పేదవాళ్ళని ఆదుకునే మనస్తత్వం లేదు. ఈరోజు ఒక అన్నా క్యాంటీన్ తీసుకోండి, రూపాయి కేజీ బియ్యం తీసుకోండి, పండగల పూట ఇచ్చే కానుకలు తీసుకోండి, లేకుంటే పెళ్లి కానుక, అదే మరి బీమా, పేదవాళ్ళకి ఇచ్చే 100 యూనిట్లు ఉచితంగా, కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా లాండ్రీ పెట్టుకున్నా, లేకపోతే మంగళ షాప్ పెట్టుకున్నా వాళ్ళకు 150 యూనిట్లు ఇస్తున్నాం. ఈ విధంగా మనం అనేక విధాలుగా ఆలోచించి మీ ఆదాయాన్ని పెంచడానికి ఎక్కడ వీలైతే అక్కడ నేను చేస్తున్నాను. అయితే ఇవన్నీ చేయాలంటే మళ్ళా నేను కష్టపడాలి, మీరు కూడా సహకరించాలి. డబ్బులు లేకపోతే ఏ పని కాదు. అంతే కదా, మీరు అడిగేది కూడా డబ్బుల కోసం. మనం మీ ఇబ్బందులను అధిగమించడానికి నేను చేస్తున్నాను. అదే సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి తప్పుడు సర్వేలు చేసి డబ్బుల వసూలు కోసం మనమేదో బలహీనంగా ఉన్నామని ఆయనకే ఓటేస్తారండి. ఏం చూసి ఓటేస్తారు నాకు తెలియదు. కోడి కత్తి చూసి ఓటేయాలి, లేకపోతే ఏమీ లేదు. ఆయన ఆ కోడి కత్తి డ్రామా ఎట చేసేది చేస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఓపెన్గా మీరు మాట్లాడాలి, ప్రజల్లో చెప్పాలి. 95 లక్షల మంది డాక్రా మహిళలకి పసుపు కుంకుమ 2 సార్లు ఇచ్చాను. 50 ఒక అన్నగా ఉన్నాను. నేను ఒకటే చెప్పాను, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు, తోడన పుట్టిన వ్యక్తులు పసుపు కుంకుమ ఇస్తారు. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళల్ని నా సొంత చెల్లెలుగా అడాప్ట్ చేసుకుని ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఒకసారి, 10,000 రూపాయలు ఒకసారి ఇచ్చాను. ఈరోజు చాలా మంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున
2,000 రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుస్తున్నానంటే అది నా పట్టుదల, అది వాళ్ళ మీద ఉన్న నాకు ప్రేమ. ఇంకో పక్క చాలా మంది దివ్యాంగులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, అదే మరిగా ట్రాన్స్జెండర్ కొంతమంది ఉన్నారు, అదే మరి కొంతమంది లెప్రసీ వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమందికి చేతులు లేని ఉన్నారు. అందరిని ఆదుకుంటున్నా. కడాన చేతులు 2 చేతులు లేకపోతే చూసిన తర్వాత బాధ వేస్తే 10,000 రూపాయలు నెలకిస్తానని చెప్పి ఒక మానవత్వంతో ముందుకు పోవాలి, మనుషుల్ని మనుషులుగా చూడాలని వాళ్ళకు కూడా ఇచ్చాను. వాళ్ళందరికీ ఒక బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా ఉంటా. అదే మరి ఈరోజు ట్యాక్సీ మీరు డ్రైవర్లు ఉన్నారు, నేనంతా కూడా నెంబర్ 1 డ్రైవర్ అని చెప్పాను. నేను నెంబర్ 1 డ్రైవర్గా ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నెంబర్ 1గా తయారు చేస్తా. డ్రైవర్లందరికీ ఆదర్శంగా నెంబర్ 1 డ్రైవర్గా నేను ఉంటానని మరొక్కసారి డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు చెప్పాను, సాధికార సంస్థ, పన్నులన్నీ తీసేయడం, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోతాం, మిమ్మల్ని ఆదుకుంటాం. ఇంకో పక్క రైతులున్నారు, రైతులను కూడా ఆదుకుంటాను. రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రైతుల్ని అన్ని విధాలా మనం ముందు తీసుకుపోవాలి. అందుకని తొందరలోనే ఈ డబ్బులన్నీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను ఆలోచిస్తున్నా, రైతు వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి, గిట్టుబాటు రేట్ రావాలి. ఇప్పటికే మీరు చూస్తున్నారు, రైతులందరూ కూడా ప్రకృతి సేద్యానికి ముందుకు పోయారు. దేశంలో 2.4% అభివృద్ధి అయితే మన దగ్గర 11% అభివృద్ధి సాధించి తెలంగాణలో 0.2%. మీరే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ కంటే 50 రెట్లు ఎక్కువ, దేశం కంటే 5 రెట్లు ఎక్కువ వ్యవసాయంలో అభివృద్ధి సాధించిన ఏకైక ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆలోచిస్తాను. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకుపోతా. ప్రజలకు తిండి పెట్టిన వ్యక్తి మెరుగైన జీవితం కోసం బాధపడకుండా ఆయన జీవన ప్రమాణాలు కూడా పెంచడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం పేదవాళ్ల ప్రభుత్వం, మీరు కూడా పట్టుదలగా ఉండాలి, మీరు ఆశీర్వదించాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఈ ప్రభుత్వం వస్తేనే మా భవిష్యత్తు, మేము ఈ ప్రభుత్వంకే ఇస్తాం. కులం పేరు దేవద్దండి, మతం పేరు దేవద్దండి, పేదరికమే తెలుగుదేశం పార్టీ కులం కాబట్టి, ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పి, ఈ నిన్న మొన్న ఈరోజు చూశాను, ఈరోజు రాష్ట్రం అంతా ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉంది. మొన్న క్రిస్మస్ వచ్చి వెళ్ళింది, నిన్న సంక్రాంతి వచ్చి వెళ్ళింది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిరోజు పండుగ ఉండేట్టుగా ఈ పింఛన్ల పండుగ, అదే మరి పసుపు కుంకుమ పండుగలు జరుగుతున్నాయి. ఇది నేను గర్వపడుతున్నా. నా ఆడబిడ్డలకి, నా తల్లిదండ్రులకి నేను సేవ చేస్తే ఎంత ఆనందంగా ఉంటానో అంత ఆనందంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేపటి నుంచి ట్రాక్టర్లన్నీ తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకొని తిరగాలి. గుర్తుపెట్టుకోవాలి, రెపరెపలాడి కొన్ని వేల ట్రాక్టర్లు ఇచ్చాం, ఆర్థిక సహాయం చేశాం. మీకు ఆదాయం పెంచడానికి ఊబరైజేషన్ కూడా తీసుకొచ్చాను. ఏ ఊర్లో పని ఉన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు కూడా ట్రాక్టర్లు పంపించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవన్నీ చేశాం కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని, అదే మాదిరిగా వ్యక్తిగతంగా పార్టీని కూడా పూర్తిగా ఆదరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.